నా వయసు 37 సంవత్సరాలు. ఇంతవరకు ఎవరితోనూ శారీరక సంబంధం లేదు. ఈ మధ్యనే ఒక వివాహిత స్త్రీతో శారీరకంగా కలిశాను. అంగస్తంభన జరగడానికి చాలా సమయం తీసుకుంది. ఆ పైన అంగప్రవేశం చేయడం కష్టమైంది. తీరా హస్తప్రయోగం చేస్తే 4-5 స్ట్రోక్స్కే వీర్యం పోయింది. మరలా ఆమెను కలవాలని అడిగినా నేనంత ధైర్యం చేయలేకపోయాను. నాకేమైనా నరాల బలహీనత ఉందా? నేను స్త్రీతో సెక్స్ చేయడానికి పనికి వస్తానా రానా? నరాల బలహీనత కాదు, పాడు కాదండి. అదేంటంటే కొంతమందికి సెక్స్ విషయంలో మైండ్ ఆల్వేస్ వైబ్రెంట్గా ఉండాలి. సెక్స్ విషయం మనసు వైబ్రెంట్, అప్పటికప్పుడు సెక్స్లో పాల్గొంటే మైండ్ వెంటనే ఒక ఎలక్ట్రిక్ స్విచ్ చేయగానే లైట్ ఇరిగినట్లుగా పురుషాంగం ఏదైతే నించోదండి, గుర్తించండి. ఎలక్ట్రిక్ స్విచ్ అయితే ఎప్పుడు కరెంట్ ఉంది, లైవ్ వైర్ నొక్కితే స్విచ్ చేయగానే నొక్కుతుంది. అందుకనే మనసు ఎప్పుడు కూడా రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి. అంటే ఎప్పుడు సెక్స్ గురించి మాట్లాడాలి, సెక్స్ గురించి చూడాలి, సెక్స్ చేయాలి కాదు. కానీ మనసులో మాత్రం ఎలా అయితే కరెంటు వైర్లో కరెంటు ప్రవహిస్తుంటుందో అలాగే మనసు కూడా ఒక అవసరం వచ్చినప్పుడు సడన్గా స్పందించే స్థితిలో ఉండాలి. దాన్ని వైబ్రెంట్గా అంటాం. అంతగా మాట్లాడికి సెక్స్ గురించాలించడం, సెక్స్ చేయాలనిపించడం అలా కాదు. కానీ అండర్ కరెంటు సబ్కాన్షియస్గా మాత్రం రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలి, రొమాంటిక్ టచ్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అవకాశం వచ్చేప్పుడు వెంటనే వాళ్ళకి సెక్స్ మీద కోరిక క్షణాల్లో సెక్స్ మీద కోరిక వస్తుంది, అంగం సంభిస్తుంది, సెక్స్లో ఎక్సలెంట్గా పాల్గొంటారు. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో అయితే, ఈ మోడర్న్ ఏజ్లో అయితే మనుషుల్లో వాళ్ళు చేసే పనుల్లో చాలా నిమగ్నం అయిపోయి సెక్స్ సెకండరీ అయిపోతుంది. సెక్స్ని అణిచేస్తున్నారు. సెక్స్ని నో ఇంపార్టెన్స్ ఫర్ సెక్స్, దే ఫర్గెట్ అబౌట్ సెక్స్. ఓన్లీ వాళ్ళకి చేసే పని ఒక్కటే బుర్రలో ఉంటుంది, రెండోది ఉండదు. అది ఎప్పుడైనా ఒక అమ్మాయి ఏమైనా ఆఫర్ చేసి రా అంటే వీడు మైండ్ అవ్వదు, ట్యూన్ అవ్వదు. ఒక వీణ ఉందనుకోండి, దాన్ని మోగాలంటే శృతి పెట్టాలి. అన్ని శృతి పెడితేనే మా వీణ మోగుతుంది. అంతేగాని వీణ పెట్టి వెంటనే వెళ్ళాను అంటే అవ్వదు. శృతి పెట్టుకున్న వీణే బాగా అవుతుంది. ఆరంగానే మన మనసు కూడా వైబ్రెంట్గా ఉన్నప్పుడే ఎప్పుడైనా వెంటనే సెక్స్లో పాల్గొవాలంటే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ట్యూన్ పెట్టకుండా శృతి పెట్టకుండా ఉన్నట్లయితే ఆ వీణ మోగన్నట్లుగానే మనిషి కూడా సెక్స్లో పాల్గొంటుంది. ఈ విషయం అదే ఉంటుంది, అంతకనికే ఉండదు. అంతేత మనసుని ఎప్పుడు కూడా సెక్స్ పరంగా వైబ్రెంట్గా ఉండాలి, సెక్స్ థాట్స్ వైబ్రెంట్గా ఉండాలి. అలా ఉన్న వాళ్ళే సెక్స్లో ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.